ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ ఒక భారీ గుడ్ న్యూస్ అందించింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, అసలు ఏం చేసింది, మినీ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అప్గ్రేడ్ చేయడంతో పాటు అంగన్వాడీ ఉద్యోగాల శాలరీలను కూడా పెంచుతామని చెప్పేసి కేంద్ర సర్కార్ ప్రకటించింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈ అంగన్వాడీ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల వారీగా ఈ అంగన్వాడీ ఉద్యోగాలు కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్ నడిచినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో సుమారుగా 7,500 కోట్ల రూపాయలు ఈ అంగన్వాడీ ఉద్యోగులకు కేటాయించడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. భారీ సంఖ్యలో ఈ బడ్జెట్ వల్ల ఏం చేశారంటే చిన్న మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డింగ్ భవనాలు లేనటువంటి అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయడం, తర్వాత అంగన్వాడీ శాలరీని కూడా అంటే నాకు తెలిసి 21,000 నుంచి 26,000 వరకు లేదా 30,000 వరకు కూడా వేతనాలను కూడా పెంచుతామని చెప్పేసి ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే అంగన్వాడీ ఉద్యోగులకు ఈ పెరిగినటువంటి వేతనాలు ఎప్పటి నుంచి వర్తిస్తాయి అండ్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా జియోలో వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి వన్స్ మీరు వీడియో కింద లింక్ చూడండి, అందులో చాలా బ్రహ్మాండంగా మీకు అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా, అలాగే తెలంగాణలో ఒక 14,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక 3,000 పైచిలకు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ఎక్కడెక్కడ ఏ భవనాలకు అండ్ ప్రైమరీ సెంటర్లకు అప్గ్రేడ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ సాలరీ కూడా ఎంతవరకు పెంచుతున్నారు, 30,000 వరకు పైచిలకు సాలరీ కూడా పెంచారు. ఆ పెంచినటువంటి సాలరీ ఎలా మీరు చెక్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద మాత్రం లింక్ ఇచ్చామండి. సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.